నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో రాగం తిరగబెడుతుందని అంటారు. చంద్రుడు జలకారుడు అని, మన శరీరంలో కూడా నీరు ఉండటం వల్ల ఆ నీటిని చంద్రుడు ఆకర్షిస్తాడని, అందువల్లే వ్యాధులు ముదురుతాయని, జబ్బులు కూడా తిరగబెడతాయని అంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందండి? పౌర్ణమి నాడు సముద్రంలో అల్లు ఎక్కువ వస్తాయి, కొద్ది పొంగుతుంది కొద్దిగా. కానీ నాకు సముద్రం ఎంత చిన్నది, చిన్నదా, చాలా పెద్దది. ఆ చంద్రుడి ప్రభావం వల్ల కొంత సముద్రం పెద్దది కనుక కొద్ది అంత పెద్ద సముద్రంలో చిన్న మార్పు మనం అలలు పెరగడం చూస్తాం, అల్ల ఎక్కువడం ఎత్తిపడడం చూస్తాం. అంత పెద్ద దాంట్లో అంత పెద్ద దీంట్లో నీటిలో ఓ చిన్న మార్పు చూస్తాం. మరి మా శరీరంలో కూడా నీరు ఉంది. ఎంత నీరు ఉంది? చాలా కొద్ది నీరు. ఆ నీరు కూడా ఎక్కడుంది? బంధింపబడింది, కణాల్లో బంధింపబడి ఉంది. కణాల్లో బంధింపబడి ఉంది. నీరు సముద్రంలో విడివిడిగా లేదు, ఓపెన్గా లేదు, లేదు. కణాల్లో బంధింపడిపోయింది, రక్తనాళాల్లో బంధింపడిపోయింది. అక్కడ సముద్రంలో నీరు ఓపెన్గా ఉంది. ఎంతో ఉన్న నీటిలో కొద్దిపాటి ప్రభావం ఆ చంద్రుడిది కనబడింది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్, అది గ్రావిటేషన్. సరే, అదే చంద్రుడి గ్రావిటేషన్ ఫోర్స్ మనకు కనబడాలంటే మన నీరు ఓపెన్గా లేదుగా, కణాలు ఉంది కదా, ఒక్కచోట లేదుగా, డివైడ్ అయిపోయి ఉందిగా. కొన్ని లక్షల 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 కణాలు డివైడ్ అయిపోయి ఉంది కదా. ఎక్కడ చూస్తే మార్పు? అన్ని లక్షల కొద్ది దాంట్లో అది ఏముంటుంది, దాని ప్రభావం ఏముంటుంది? చిన్న చిన్న ప్రతి కణాల్లోనూ అవి రాదు కదేను. అది అమావాస్యకి పోయిన రోజుల్లో రోగం తిరగబడుతున్న మాట అర్థమైంది. ఎక్కడ కూడా అమావాస్య పోయిన రోజుల్లో కొంతమంది అమావాస్య పౌర్ణమికిను పిచ్చి తిరగబెడుతున్న మాట కూడా ఉంటుంది. అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి వస్తుంది. అమావాస్య పౌర్ణమికి చెప్పా కాదు, ఏంటి మామూలు రోజులు కూడా ఎన్ని రోజులు కొన్ని పిచ్చి జబ్బులకి రోగాలకి పిరియాడిసిటీ అంటాం. ఇప్పుడు మలేరియా ఉంది, రోజు వస్తుంది, ఇది 3 రోజులకు ఒకసారి వస్తుంది. మలేరియా జ్వరం రోజు రాకుండా రోజు విడిచి రోజు. ఇవాళ చెప్పచ్చు మందు వేసుకోనుకో, వేసుకొని ఇల్లు బెడ్ వస్తుంది. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చేస్తుంది, మందు వేసుకోకపోయినా సరే తగ్గిపోతుంది. మళ్ళీ మళ్ళీ 3 రోజులు అయిపోతుంది. కొంతమంది 3 రోజులకి 3 రోజులకి వస్తుంటుంది. అదేంటోనండి, తగ్గిపోయినా కూడా మళ్ళీ వచ్చింది అంటారు. కొన్ని లక్షణాలు, కొన్ని జబ్బుకి లక్షణాలు అది మలేరియా అని ఉంటాయి. ఆ జబ్బులకి ఆ క్రిములు అప్పుడు విజృంభిస్తుంటాయి, దాని ఆ రంగా పనిచేస్తుంటాయి, ఆ రంగా వ్యాధులు అలా వస్తుంటాయి వాటి యొక్క యాక్షన్ వల్ల. అలాగే వ్యాధులు కొన్ని, అంతేగాని అమావాస్యకి కొన్ని జబ్బులు ఉన్నాయి, మెంటల్ జబ్బులు ఉన్నాయి. అవి 15 రోజులకి అవి ప్రకోపిస్తుంటాయి. పిరియాడిసిటీ అంటాం వాటిని. పిచ్చి మామూలు రోజుల్లో వాడికైనా అమావాస్య రోజు పిచ్చి ఉన్నకో మళ్ళీ అమావాస్య నాడు కానీ లేదు పౌర్ణమి నాడు కానీ కనబడుతుంది, 15 రోజులు కనబడుతుంది. ఈ అమావాస్య వచ్చేసరి 15 రోజులు పౌర్ణమి అవుతుంది, మళ్ళీ ఆ 15 రోజులు మళ్ళీ అమావాస్య అవుతుంది, మళ్ళీ పౌర్ణమి అవుతుంది, మళ్ళీ అమావాస్య అవుతుంటుంది. ఈ వచ్చేటి 15 రోజులు గ్యాప్ వచ్చే కల్లా అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి ముదురుతుంది అంటారు. పిచ్చి ముద్ర ఆ రంగం మధ్యలో ఎంతమందికి పిచ్చి ముద్ర అది లెక్కట్టం. అమావాస్య పౌర్ణమి వచ్చిన దానికి లింక్ కడతాం మనం. అంత శనివారం నాడు లేదు ఇంకో రోజు జరిగి ఉండే ఆ రోజు ముందు లెక్కట్టరు, పట్టించుకోరు. ఈ అమావాస్య పండుగ లింక్ పెట్టారు కనుక అది లింక్ పెడతారు. పీరియాడిసిటీ అంటారు రోగాలకు ఉంటాయి. అంత వైద్యశాస్త్రం. ఈ అమావాస్యకి పండుగ జబ్బులు పుట్టిన దాని గురించి ఈ పిచ్చిబాగుడు గాలకి ఎంతోమంది పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఏమీ వాటి ప్రభావం లేదు. అలాగే చంద్రునికి ప్రభావం ఏమీ లేదు చెప్పి సైంటిఫిక్గా దాని గురించి చాలా 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 రీసెర్చ్ జరిగింది. జబ్బుల విషయంలో పౌర్ణమికి అమావాస్యకి అనేది ఏమీ లేదు, కేవలం కోయిన్సిడెన్స్ అనుకోకుండా సాదృశ్యంగా కలవడమే, అనుకోకుండా జరగడం తప్ప ఎప్పుడూ లేదు. దానికి అంటే వ్యాధుల యొక్క పిరియాడిసిటీ వల్ల అలా జరిగిందని. అంచేత అమావాస్య రోజుల్లో దిగ తిరుగుతున్న మాట ఏం కాదు. అదే ఇవన్నీ కేవలం ఇది మనకి ఒక మూఢనమ్మకం తప్ప ఇంకేం కాదు, అంతకంటే ఏం లేదు. ఇది చాలా సైంటిఫిక్ రీసెర్చ్. ఈ మాటల కోసం ఇలాంటి మాటల కోసం చాలా రీసెర్చ్ చేశారమ్మా, చాలా రీసెర్చ్ జరిగాయి. చేసి ఎంత ఉట్టిది ఏమీ లేదు తేల్చడం అయిపోయింది. ఇది వరకు కాలంలో తిథులు ముహూర్తాలు చూసుకునేవారు.
ఆ తిథులను పాటించడం వల్ల అమావాస్యకు పౌర్ణమికి ప్రత్యేకత ఆపాదించబడింది. అలాగే కొన్ని రకాల వ్యాధులు ఆ రోజుల్లో ఎక్కువవుతున్నాయని నమ్ముతూ ఉండేవారు. అయితే డాక్టర్ గారు చెప్పినట్లుగా అనేక పరిశోధనల్లో ఇటువంటి వాటిల్లో ఎటువంటి నిజమూ లేదని తేలింది. దీనిని అందరూ గుర్తించాలి. ఇటువంటి మూఢనమ్మకాలను అందరూ ఖండించాలి. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.